తపస్సు చేశాడు. ఆ తర్వాత ఆ మహాదేవుడు ఎంతో సంతుష్టుడై ఆ మధురాక్షసునికి అద్భుతమైన ఒక వరమును ప్రసాదించాడు. ఆ మహాత్ముడు తన శూలము నుండి ఇంకొక శూలమును సృష్టించి మిక్కిలి సంతోషంతో అతనికి ఇచ్చాడు. ఆ శూలము ఎంతో శక్తివంతమైనది, దివ్య ప్రభలతో విరాజిల్లుతున్నది. అనంతరం ఆ స్వామి అతనితో ఇట్లనెను: ఓ రాక్షస, సాటిలేని నీ ధర్మనిరతికి నేను ఎంతో ముగ్ధుణ్ణి అయ్యాను కనుక ఎంతో సంతోషంతో ఈ శ్రేష్టమైన ఆయుధమును నీకు అనుగ్రహిస్తున్నాను. మహాసుర, నీవు దేవతలయందు బ్రాహ్మణోత్తములయందు విరోధ భావమును వహింపనంత వరకు, అంటే దేవతలయందు బ్రాహ్మణులయందు భక్తి శ్రద్ధలతో ప్రవర్తిస్తున్నంత కాలం ఈ శూలం నీ దగ్గరే ఉంటుంది. నీవు అన్యదా ప్రవర్తిస్తే అది అదృశ్యమైపోతుంది. యుద్ధంలో నిన్ను నిర్భయంగా ఎదుర్కొనిన వానిని ఈ శూలం భస్మం చేసేస్తుంది. తిరిగి నీ చేతి